ఒక అడవిలో ఓ టేకు చెట్టు, ఓ గంధపు చెట్టు పక్కపక్కనే ఉన్నాయి. ఓ రోజు టేకు చెట్టు గంధపు చెట్టుతో చెప్పింది, నీకన్నా నేనే గొప్పదాన్నని నీకు తెలుసా? నిన్ను నీళ్ళల్లో అరగదీస్తే సుకుమారివి కాబట్టి అరిగిపోతావు. నేను అలా అరగని బలిష్టమైన దాన్ని, బలమైన దాన్ని. అవును నిజమే, ఒప్పుకుంది గంధపు చెట్టు. అయితే సువాసనలో నీకన్నా నేనే గొప్పదాన్ని సుమా అని గొప్పలు చెప్పలేదు గంధపు చెట్టు. అదే రోజు ఓ శిల్పి వచ్చి అరణ్యంలోని చెట్లన్నింటినీ పరిశీలించి ఈ రెండింటినే ఎంచుకున్నాడు. తన వెంట వచ్చిన కట్టెలు కొట్టేవాడితో ఆ రెండింటినీ నరికించి తన గ్రామానికి తీసుకెళ్ళాడు. గంధం కాండంతో వినాయకుడి విగ్రహాన్ని చెక్కాడు. టేకు కాండంతో వినాయకుడుండే ఆలయానికి గడపలను చేశాడు. భక్తులంతా చందనంతో చేసిన దేవుడికి మొక్కి హారతులిస్తూ టేకు గడప మీద కొబ్బరికాయ కొట్టసాగారు. టేకుకు కనువిప్పు కలిగింది.